నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. చాలా మంది కోపిస్టోళ్లతో డీల్ చేస్తుంటారు. గొడవల్లోకి మనని తీసుకొచ్చి ఆ గొడవలో మనని ఎలా మార్చేస్తారంటే అదేదో తప్పు మనదేలాగా, మనమే అసలు వేస్ట్ గాళ్ళలాగా, అసలు మనమే అసలు పుట్టడమే తప్పుగా పుట్టినట్టు, మిగతా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళంతా కరెక్టే ఉన్నట్టుగా మనని మ్యానిపులేట్ చేస్తారు. అసలు డిస్కషన్ మొదలుపెట్టి అటు ఇటు తిప్పి కన్ఫ్యూజ్ చేసి మనకి తిక్క కోపం వచ్చేలా చేసి మనమే అరిచేటట్టు చేశాక చూసావా నువ్వు కోప్పడ్డావు అనేటట్టుగా మారుస్తారు. ఓకే, సో దీన్ని చాలా తెలివిగా డీల్ చేయాలి. ఎప్పుడైనా సరే గేమ్ అంతా ఇక్కడే ఉంది. నేను పదే చెప్తుంటాను. నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళని ట్రైన్ కూడా చేస్తాను. మిర్రర్ న్యూరాన్ ట్రైనింగ్ అని. ఎదుటివాడి కోపాన్ని ఇట్లా వశం చేసుకోవాలి. ఓకే, ఒక పాము ఇలా బుసగొట్టి లేచిందనుకో, ఫస్ట్ దానికి ఓవర్ మూమెంట్ ఇవ్వద్దు. మనం మెల్లగా రిలాక్స్ అయ్యి పాముని మెల్లగా మన వశంలోకి తీసుకొచ్చుకోవాలి. ఒక కోబ్రా ఇలా పడగెత్తింది అనుకోండి, అది మన మూమెంట్ ఇస్తే బుస్సు మన కొడుతుంది. అందుకే దాని ముందు ఒక కర్చీఫ్ తీసి అని డైవర్ట్ చేయాలి. అలాగే మన ప్రతి వ్యక్తిలో కూడా ఒక మిర్రర్ న్యూరాన్ అని ఉంటాయి. మనం ఎలా చేస్తే అలా అవతల వాడు కూడా రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఓకే, మిర్రర్ న్యూరాన్స్కి చాలా పెద్ద సైన్స్ ఉంది. కానీ ఇక్కడ మనం వాడుకునే మెథడ్ ఏంటంటే మిర్రర్ న్యూరాన్ టెక్నిక్ లాగా మనము అవతల వాడు మనకి ఎలా మారాలి, ఏ కండిషన్లో మనతో మాట్లాడాలో మనము సెట్ చేస్తున్నాం ఫ్రేమ్ని. వాళ్ళు సెట్ చేసిన టోన్లోకి మనం వెళ్తే మనం ఓడిపోతాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక కుక్కలాగా మనం కూర్చుని ఓవని స్టార్ట్ చేస్తే కుక్క గెలుస్తుంది. ఎందుకంటే కుక్క ఈజ్ ట్రైన్డ్ డాగ్ కాబట్టి దానికి అరవడం ఈజీ. మనుషులు అవతల వాళ్ళలాగా చూసి మారాలి అనుకున్నప్పుడు ఓడిపోతాం. ఎప్పుడైనా ఎవరైనా యాంగర్లో వచ్చారు, కోపంలో వచ్చారనుకోండి, మనం కూడా కోపంతో వెళ్ళేసరికి వాడు స్విచ్ ఆన్ చేశాడు, మనం పని చేస్తున్నాం. దీన్ని మిర్రర్ న్యూరాన్ ట్రైనింగ్లో చెప్తే అవతల వాడిని మన ఫ్రేమ్లో కూర్చోబెట్టాలి. ఎప్పుడైనా సరే ఇది యూజ్ అవుతుంది. వాడు కోపంలో రావచ్చు, ఆవేశంగా రావచ్చు, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ఏ రకంగా అయినా రావచ్చు. ఓకే, కానీ మిర్రర్ న్యూరాన్ టెక్నిక్ మీకు తెలిస్తే మీరు స్లోగా వాళ్ళని ఆ ఫ్రేమ్లోకి దింపి, మనము దింపిన ఫ్రేమ్లో కూర్చున్నాడు కాబట్టి మనం చెప్పినట్టుగా వింటాడు. దానికే ఈ ట్రైనింగ్ మీకు ఉపయోగపడుతుంది. ఇది ఎంత సీక్రెటివ్గా ఎవ్వరికి షేర్ చేయకండి. ఎంత సీక్రెటివ్గా మీరు నేర్చుకోవాలంటే, మీరు నేర్చుకున్నది ఎంత పకడ్బందీగా మీరు అలవాటు చేసుకోవాలంటే, నెక్స్ట్ టైం ఎవరైనా అట్లా వస్తే మీరు క్యాప్చర్ చేసేసి, ఓకే ఇది నన్ను బుసగొట్టి పాములాగా నన్ను కాటేయడానికి వస్తున్నారు కాబట్టి నేను ఆడిస్తా ఆట అనేటట్టుగా మీరు మైండ్ని తయారు చేసుకోవాలి. ఇట్స్ అ సైకలాజికల్ గేమ్. అది మీరు మిర్రర్ న్యూరాన్ ట్రైనింగ్ ఈరోజు నేర్పిస్తాను. దాని ప్రకారమే బిహేవ్ చేయండి. ఎప్పుడైనా ఎవరైనా అలా ఆర్గ్యుమెంట్లోకి దింపితే, ఓ ఫంక్షన్కి వెళ్ళారు, వాడెవడో ఫ్రెండ్ అనవసరంగా మాటను ఆర్గ్యుమెంట్లోకి దింపాడు, అలా ఏదైనా గొడవ వచ్చే టైంలో ఉంటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత మంచిగా, నేను ఇప్పుడు చాలా మంచి వీడియోలు చేస్తున్నా అంటున్నారు కదా, ఒక రోజు నేను బూతులు తిట్టాను అనుకోండి, ఫినిష్. నేను 100 రోజులు చేసిన వీడియోలన్నీ పోయాయి. ఏ బూతులు తిడతాడు రా వాడు, ఎంత బ్యాడ్ డాక్టర్ అనుకుంటారు కదా. మనము ఎలా బయటకు చూపిస్తున్నాం అన్నదే నిజం, అదే నమ్ముతారు. లోపల మనం ఎంత మంచిగా ఉన్నా, మనం ఎంత ట్రబుల్ అయితే అలా మాట్లాడాము అన్న విషయం ఎవ్వడూ పట్టించుకోడు. మనము ఎలాగ అందరికీ నొప్పించకుండా ఎలా తిరిగితేనే మంచోళ్ళం, లేదనుకో మనం చెడ్డోళ్ళం. అందుకే మిర్రర్ న్యూరాన్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మనని మ్యానిపులేట్ చేయడానికి వస్తే ముందు ఈ ఫ్రేమ్లో కూర్చోబెట్టండి. ఆ ఫ్రేమ్ ఏంటంటే వాళ్ళని డైరెక్ట్గా చూడకూడదు. ఓకే, ఫస్ట్ థింగ్, కళ్ళల్లోకి వాళ్ళని ఎప్పుడైతే చూసామో వాడి ఆవేశం మనకు వస్తుంది. నన్ను ఇట్లా చూస్తావా, నన్ను ఇట్లా చేస్తావా అని ఆవేశం వస్తుంది. సో అందుకని ఫస్ట్ గేజ్ని కొంచెం పక్కకి దిక్కి పైకి తీసుకెళ్ళాలి. అంటే ఎప్పుడు డోంట్ లుక్ ఇన్ టు ద యాంగ్రీ బుల్స్ ఐ. మనకు భయం వేస్తుంది. ఇప్పుడు పామును కళ్ళలోకి చూసామనుకో భయం వేస్తుంది. అందుకని జస్ట్ ఆ గేజ్ని దాన్ని దాటి బయటకు పంపించాలి. డోంట్ లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ద ఫియర్ అంటారు. నిన్ను భయపెట్టే దాన్ని కళ్ళలోకి చూడకండి, ఎక్కువ అవుతుంది భయం. ఎందుకంటే మన లోపల ఒక సర్వైవల్ మెకానిజము మన న్యూరాన్స్ క్యాప్చర్ చేసి, ఓ మై గాడ్ ఇది థ్రెట్ ఉంది, నేను తప్పించుకోవాలి అనే మనని బ్యాక్ స్టెప్ వేయిస్తుంది. అందుకని డోంట్ లుక్ ఇన్ టు ద ఐస్. వాళ్ళని చూస్తున్నట్టే ఉండాలి కానీ పక్కకు చూడాలి. ఇది నెంబర్ 1. ఓకే, సో ఆల్వేస్ డు నాట్ యాంకర్ యువర్ గేజ్. నీ కళ్ళని వాళ్ళ మీద నిలపవద్దు. ఓకే, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మీ బ్రీదింగ్ లోవర్ చేయండి. ఎవరైనా ఆవేశంగా అరుపుకుంటూ వస్తున్నారు అనుకోండి, మీ బ్రీదింగ్ స్లో డౌన్.
డోంట్ బ్రీద్ అనే దాంట్లోకి వెళ్ళకండి. మీరు ఎంత లో బ్రీత్ చేస్తారో వాళ్ళకి అంత పవర్ తగ్గుతుంది. ఎప్పుడు ఏ గొడవ అయినా సరే, ఇది ఈరోజు ట్రై చేయాలి మీరు ఇంటికి వెళ్ళాక. ఎప్పుడైనా ఏదైనా ఆఫీస్లో గొడవ అవుతుంది, లోవర్ యువర్ బ్రెత్. వాళ్ళు ఎంత అరుస్తున్నారో బ్రీదింగ్ అంత లో చేయాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి టాక్ స్లో. ఏమైంది, ఏంటి ప్రాబ్లం ఏంటి అనేటట్టుగా స్లో చేసేసేయాలి వాయిస్ని. ఎంత స్లో చేస్తారో, ఎంత లో చేస్తారో వాయిస్ని, అంత ఇంపార్టెంట్గా మీరు సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకుంటారు. ఎంత ప్రశాంతంగా, మీరు చాలా వీడియోల్లో కూడా చూసుంటారు, అతను ఎంత ప్రశాంతంగా ఉన్నాడు చూసాడా, వాడు ఎంత అరుస్తున్నాడో చూసారా అని. అక్కడ ఏం జరిగిందో వీళ్ళకి కమెంట్లు చేసేవాళ్ళకి సంబంధమే ఉండదు. అయినా వీళ్ళు అనాలిసిస్ చేసేసి వీళ్ళే వాళ్ళని తప్పని క్లియర్ చేసేసి అలా మొత్తం మ్యానిపులేట్ అయిపోతారు. అందుకని నెవర్ రైజ్ యువర్ వాయిస్. ఎప్పుడు గొడవ వచ్చినా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది లోవర్ వాయిస్, టోన్ పెద్ద చేయాలి. ఏమైంది, ప్రాబ్లం ఏంటి అనేటట్టుగా మీరు దింపాలి. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, అప్పుడే మీ ఫ్రేమ్లోకి వచ్చి చేరతారు. బ్రీదింగ్ స్లో చేయాలి. లుక్ కొంచెం వాళ్ళని చూస్తున్నట్టే ఉండాలి, కానీ మీ లుక్ దాన్ని యాంకర్ అవ్వకుండా పక్కకి తిప్పాలి. అండ్ బ్రీదింగ్ స్లో చేస్తూ వాయిస్ని లో చేయాలి. దెన్ కంప్రెస్ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్. వాళ్ళు ఎవరైనా భయపెట్టే వాళ్ళని చూడండి, చాలా ఆవేశంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు. మీరు వాళ్ళ ఎక్స్ప్రెషన్ని క్యాప్చర్ చేయొద్దు, ఎక్స్ప్రెషన్ని స్లో చేసేయండి. ఇంకా చిన్నవి చేయండి ఎక్స్ప్రెషన్స్. కళ్ళు చిన్నవి చేయండి, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చిన్నవి చేయండి. కంప్రెస్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. దానివల్ల మీరు చాలా చాలా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ సర్జ్ వస్తుంది. నేనేమైనా తక్కువ, నాకేమైనా తక్కువ, నేను భయపడను రా అనేటట్టుగా మనకి ఎమోషనల్ కరెంట్ వస్తుంది ఒకటి. ఆ కరెంట్ వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టండి. ఇది ఎమోషనల్గా డీల్ చేసేది కాదు. ఎందుకంటే నేను ఎమోషనల్గా రియాక్ట్ అయితే నేను చెడ్డ అవ్వడానికి వాళ్ళు వేస్తారు ఒక ఎర, ఆ ఎరకి నేను ఇరుక్కుపోయాను అన్నది తెలుస్తుంది. అందుకని నెవర్ ఎవర్ ఎమోషనల్గా జప్మని ఏదైనా మనకు వచ్చిందనుకో, అస్సలు ఏంటే పాము నన్ను ఇట్లా అంటావు అంటే తప్పమని కాటేస్తుంది. అందుకని వెరీ స్లో అయిపోవాలి. మాకు ఈ సూర్యతంత్రము కానీ అట్లా నేర్చుకుంటున్నప్పుడు ఈ పాముల్ని జనరల్గా మనకేమంటారు, కుండలిని పైకి వచ్చి ఒక పాము ఇలా బయటకు వస్తుంది అంటారు. అన్ని రకాల యాంగ్విష్ని అట్లా కంట్రోల్ చేయడమే చాలా చాలా ఇంపార్టెంట్. ఏవో పిచ్చి పిచ్చి కోరికలు వస్తుంటాయి, ఆపోజిట్ జెండర్ మీద కోరికలు వస్తుంటాయి, కోపం వస్తుంటుంది, ఇరిటేషన్ వస్తుంది. అన్నిటిని ఇట్లా ఒక స్వామి ఇలా ఆ పాముని ఆపినట్టుగా మనం ఆపాలి అంటే దాని అర్థము మన లోపల ఉండే ఆ సడన్ కోపం వస్తుంది, మన లోపల కూడా బుసగొట్టే జంతువు బయటకు వస్తుంది. మన దాన్ని నేను చెప్తాగా, నేను డీల్ చేస్తాగా, వెయిట్ చేయి అనేటట్టుగా మనం కాన్ఫిడెన్స్లోకి రావాలి. ఇది చాలా చాలా మీకు హెల్ప్ చేస్తుంది. రిమూవ్ ఎమోషనల్ కరెంట్. ఒక సడన్ కరెంట్ వస్తుంది మన బాడీ నుంచి, అప్పుడు మాత్రం రియాక్ట్ అయితే మీరే ఓడిపోతారు. ఎటు తిరిగి ఇగో గయ్యాలి, ఇదో వీడే డేంజరస్ గాడు, వీడే నార్సిసిస్టు, ఈమె గయ్యాలి అని మీ మీదకే మొత్తం తోస్తారు. సో ఎంత కంట్రోల్ చేస్తే అంత బెటర్. దాని తర్వాత లోవర్డ్ స్పైక్డ్ ఎమోషన్స్. ఒక రోజు మొత్తంలో నేను 2 days అలాగే ఉన్నానండి, 3 days అలాగే ఉన్నానండి, ఇంకా 4th day నేను మనిషినే కదా, నేను తట్టుకోలేక అనేసానంటారు. అక్కడ వస్తుంది స్పైక్డ్ ఎమోషన్. ఎప్పుడు తప్పు. మీరు ఫస్ట్ నుంచి అరుస్తున్నారనుకోండి, ఒక 5 ఏళ్ళు 2 ఏళ్ళ తర్వాత అర్థమైపోద్ది వాళ్ళకి ఇది ఎప్పుడు అరుస్తుంటాడు అని. కానీ మీరు స్పైక్ చేస్తే, నేను చెప్పాక 100 మంచి వీడియోలు చేసి నేను ఒక్క వీడియోలో ఏదైనా మాట జారి తప్పన్నాను అనుకోండి, మొత్తం పోయా నా లైఫ్ అంతా. ఎందుకు చెప్తున్నాను, ఆ స్పైక్డ్ మాట ఎక్కువ వైరల్ అయ్యి ఎక్కువ దూరం వెళ్ళి ఎక్కువ రిలేషన్షిప్స్ని, ఎక్కువ మీ సంబంధాలని, మీ జాబ్ని అన్నిటినీ పాడు చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని స్పైక్డ్ ఎమోషన్ తెచ్చుకోవద్దు. కష్టమే, అబ్సల్యూట్లీ కష్టమే. ఎంతో ప్రయత్నం చేస్తేనే కానీ అందరికీ సాధ్యం కాదు. అయినప్పటికీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, స్పైక్డ్ ఎమోషన్స్ ఆర్ డేంజరస్. డోంట్ బైండ్ టు ఇట్. అసలు మీరు ఇరుక్కున్నారంటే ఇరుక్కుపోతారు. దీన్ని మిర్రర్ న్యూరాన్ లాగా, అంటే ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో అవతల వ్యక్తి కూడా మన కంట్రోల్లోకి రావడం స్టార్ట్ అవుతాడు. ఎందుకంటే దే ఆర్ అబ్జర్వింగ్. నేను అరుస్తున్నాను, నేను ఇట్లా మాట్లాడుతున్నానని తెలియగానే వాళ్ళు కూడా కంట్రోల్లోకి వస్తారు. కంట్రోల్లోకి రాకపోతే 2 విషయాలు జరుగుతాయి. మీకు పాయింట్స్ పెరుగుతాయి అండ్ మీకు ప్రూఫ్ ఉంటుంది దట్ హౌ యు ఆర్ డీలింగ్, వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారండి. 1. సెకండ్ వచ్చేసి చాలా చాలా ఇంట్రికేట్గా మీకు తెలిసేది ఏంటంటే, ఒక ఫండమెంటల్, ఒక మొత్తం లాజిక్ బయటకు వచ్చేస్తుంది. ఏంటంటే చాలా మంది ఈ మాట దగ్గర ఆగిపోతారు. నాకు ఎలా అనిపించిందో తెలుసా సార్ అంటాడు. అక్కడ దొరికిపోయినట్టే మీరు.
ఎందుకంటే నీకు ఎలా అనిపించిందో దానికోసం ఎవ్వడు బ్రతకడు. నీకు అసలు ఏంటి సీను అనేది మాత్రమే ఆలోచించాలి. చాలా మంది ఓడిపోవడానికి లీగల్ కేసులు కానీ, డైవర్సులు కానీ, లేకపోతే ఆఫీసులో సీనియర్ జూనియర్ కానీ ఓడిపోవడానికి నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా సార్ అని అన్న దగ్గర ఓడిపోతారు. ఎందుకంటే నీకు అనిపించినది నువ్వు ప్రూవ్ చేయలేవు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, నాకు మా ఆయన వాళ్ళ అమ్మకేమో మంచిగా తెచ్చిస్తాడు సార్, నాకేమీ తెచ్చివ్వడు, నాకు ఎంత బాధ వేస్తుందో తెలుసా. నీ బాధ వాట్ యూ ఫీల్ అది నీకే తెలియాలి, ఎవరికీ తెలియదు. చెప్పినా నేను తెచ్చిచ్చాను, అందరికీ కామన్గానే తెచ్చిచ్చాను, ఆమె ఫీల్ అయితే నేనేం చేయాలి అన్నాడంటే మొత్తం తుస్సు అయిపోతుంది. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్, నీకు ఫీల్ అయ్యే దానికంటే రియాలిటీ ఏంటి అనేది ఎప్పుడైతే మిర్రర్ న్యూరాన్ ట్రైనింగ్ అవుతుందో అప్పుడు తెలుస్తుంది. దీనికి టూ మచ్గా ఫీల్ అవుతున్నానా, నేనే అనవసరంగా ఇంత ఆవేశపడుతున్నానా అని తెలుస్తుంది. ఓకే, సో మిర్రర్ న్యూరాన్ ట్రైనింగ్ చేయండి, మీకు చాలా తొందరగా క్విక్గా మీ మీద మీకు కంట్రోల్ వస్తుంది. మీ మీద మీకు కంట్రోల్ వస్తే నాకేమనిపిస్తోందో తెలుసా కంటే నిజమేంటి, రియాలిటీ ఏంటి, నాకు అనిపించాల్సినంత అవసరం ఉందా అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇది కనుక మీరు క్లియర్గా పదే పదే నేను చెప్పే మాటలు పదే పదే వినండి, ఈ వీడియో మీకు మీరే 10 times 100 times వినండి అండ్ అది మీ లోపలికి ఎక్కించుకోండి. ఈసారి గొడవ జరిగినప్పుడు, ఈసారి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ ఇట్ ప్రాపర్లీ, అప్పుడు మజా వస్తుంది లైఫ్. అండ్ దెన్ సైకలాజికల్గా మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటే, మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటే ఎన్ని సాధించచ్చో మీకు ఈజీగా తెలిసిపోద్ది. ఓకే, నేను చెప్పింది ఆలోచించండి అండ్ మీరు కనుక నేను చెప్పింది ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు. రిజల్ట్స్ చూశాక మాత్రం కింద కమెంట్లు పెట్టండి. ఓకేనా, ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.